ఇంత సిగ్గు లజ్జా లేకుండా ఇంత దిగజారిపోయి ఇంత అతి పెద్ద అవినీతిపరుడుగా ఈ దేశంలో జైళ్ళ చుట్టూ తిరుగుతా వారానికి 2 రోజులు మీరు బయసేసి బోన్లు ఎక్కేసేసి నిలబడి నీ అవినీతిని గురించి కేసుల గురించి తలకాయ ఉంచుకొని సమాధానాలు చెప్తూ నువ్వు రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ఎట్ట కొనసాగుతావు అని చెప్పేసి నేను అడుగుతున్నా. 1100% మీరు ఫైల్ చేసిన రిటర్న్స్ ఎంత? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 2 కోట్ల రూపాయలు 2003-04లో ఆయన జగన్మోహన్ రెడ్డి వార్షిక ఆదాయం 9 లక్షలు, 5 ఏళ్లలో 500 కోట్లు. 2004లో రాజశేఖర రెడ్డి అఫిడవిట్లో ఆస్తుల విలువ 2 కోట్ల 12 లక్షలు. ఆ తర్వాత అత్యున్నత ట్యాక్స్ పేయర్. 2009లో జగన్మోహన్ రెడ్డి 77 కోట్లు. 2010లో అడ్వాన్స్ ట్యాక్స్ 85 కోట్లు. అంటే 500 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నా. 2011లో 445 కోట్లు. మీరు ఎగ్జాంపుల్ చూశారంటే 2003లో 2004లో 2 కోట్లు, 2009లో 77 కోట్లు, 2011లో 445 కోట్లు. ఇన్ని వేల కోట్లు ఒక తండ్రిని అడ్డం పెట్టుకుని ఎట్ట సంపాదించారు అని చెప్పేసి ఈ దేశమంతా నిర్గాంతపోయింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ముక్కున వేలేసుకొని ఎట్లా 10 రూపాయలు 350 రూపాయలు అని చెప్పేసి. కానీ అవినీతి ఆస్తుల మీద నువ్వు ఇంకా పెత్తనం చెలాయించడం కరెక్ట్ కాదు. నేనేమంటానంటే ఇది ఒకరికొక న్యాయం, శ్రీలక్ష్మికి ఒక న్యాయం, వాన్పిక్ ప్రసాద్ గారికి ఒక న్యాయం, ఇండు శ్యామ్ ప్రసాద్ ఇతని వల్ల మోసపోయిన ఇతన్ని నమ్మి నష్టపోయిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ప్లస్ ఐఏఎస్ అధికారులు, ఐఆర్ఎస్ అధికారులు వాళ్ళు మాత్రం ఉన్న పదవులు ఉన్న ఆస్తులు వెనక్కి హ్యాండ్ ఓవర్ చేయాలా? ఈయన మాత్రం ఎంజాయ్ చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఎక్కడిది ప్రత్యేకమైన హక్కు, నీకు ఎక్కడిది అని అడుగుతున్నా. అందుకని నేను ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నా, నీకేమాత్రం నీతి నిజాయితీ ఉంటే నీ పార్టీని మూసేసి నీ కోర్టులో ఒకవేళ నువ్వు నిర్దోషని తేలితే, ఈ ఆస్తులన్నీ సక్రమని తేలితే అప్పుడు నువ్వు జనం గురించి, రాష్ట్రాన్ని గురించి, రాజకీయాల గురించి మాట్లాడే హక్కు ఉంటుంది నీకు. నన్ను ఎవడేం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో. నిజాం నవాబు ఇంతకంటే విర్రవీగిండు, లక్షల మందిని సైన్యం పెట్టుకున్నాడు.